హాయ్ అండి. వెల్కమ్ టు మహిళాస్ కిచెన్. నేను రేణుకా శేఖర్. మీరు చూస్తున్నారు మహిళాస్ కిచెన్. ఈరోజు రథసప్తమి స్పెషల్ పల్లీల పాయసం. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. పల్లీల పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: హాఫ్ లీటర్ పాలు, 300 గ్రామ్స్ బెల్లం, తగినంత నెయ్యి, 125 గ్రామ్స్ నానబెట్టిన బియ్యం, పల్లీలు 100 గ్రాములు, 50 గ్రామ్స్ జీడిపప్పు, 50 గ్రామ్స్ కిస్మిస్. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో పల్లీలు వేసుకొని పల్లీలు రోస్ట్ చేసుకోవాలి. స్పూన్‌తో మాడకుండా కలుపుకోవాలి. రోస్ట్ చేసిన పల్లీలని ప్లేట్‌లో తీసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలండి పొట్టు పోయేలాగా. తర్వాత వాటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీలని. అదే గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వాటిని గూడా రోస్ట్ చేసుకోవాలి. ఏ స్వీట్‌కైనా జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఉంటేనే టేస్ట్ అండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో పాలు పోసుకోవాలి. పాలు మరిగి పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. బాగా మరిగిన పాలలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. అన్నం ఉడికాక, పాయసం మంచిగా ఉడికాక అందులో ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం వేశాక పాయసాన్ని మంచిగా అంతా గరిటెతో తిప్పాలండి. గరిటెతో తిప్పడం వల్ల అడుగు అంటకుండా ఉంటదండి పాయసం. మాడితే టేస్ట్ ఉండదు. తర్వాత ముందుగా మనము వేయించి పొడి చేసిన పల్లీల పొడిని పాయసంలో వేయాలండి. పాయసం అంతా ఈవెన్‌గా కలిసేలాగా స్పూన్‌తో మంచిగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లనే కుక్ జేయాలండి. అంతా ఈవెన్‌గా కలిసాక 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన రథసప్తమి స్పెషల్ పల్లీల పాయసం రెడీ. సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
థాంక్ యూ.